హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ ఏంటంటే తలసాని క్యాంప్లో మనకి టెంట్ పిచ్చింగ్ ఉంటుంది కదా. సో టెంట్ పిచ్చింగ్ ఎట్లా వేయాలి, ప్రాపర్ టెంట్ పిచ్చింగ్ ఎట్లా వేయాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, మొత్తం అన్నీ కూడా మీ కళ్ళ ముందైతే ఉన్నాయి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఏది ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి. చూడండి, మనకి ఇక్కడ రాడ్స్ ఉన్నాయి కదా. యాక్చువల్ దీన్ని యూనివర్సల్ పోల్స్ అంటారు. ఇవి 21 పోల్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా 21 ఉండవలసిందే. ఒక పోల్ లేకపోయినా సరే మనకి ఏంటంటే టెంట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్నర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్తాను, మీరు వేసుకున్న డ్రెస్ యొక్క బనియన్ ఎట్లా ఉంటుందో టెంట్కి ఇది బనియన్ లాంటిది అనమాట. సో దీని ఇన్నర్ అంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, మనకి ఇవి ఫోర్ వేస్ అంటే 4 దారులు ఉంటాయి దీనికి. అవి అయితే కొన్ని అయితే బెన్ ఉంటాయి, ఇంకోటి లెవెల్గా ఉన్నాయి చూసారు కదా. ఇవైతే మొత్తం మనకి 9 ఉండాలి. 9 లేకపోతే టెంట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవ్వదు. సో ఈ ముందున్నది ఏంటంటే అవుటర్, అంటే మీరు వేసుకున్న బట్టలు లాంటివి అనమాట. టెంట్ పైన మనకి వర్షం పడినప్పుడు వాటర్ అనేది లోపలికి ఇంకకుండా ఉండడం కోసం అయితే ఇది అవుటర్ని యూస్ చేస్తారు. సో దీన్ని అవుటర్ అంటారు అనమాట. ఇది వైపోల్స్ అనమాట. వైపోల్స్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే దోలాలు లాంటివి. మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక కమ్మల ఇల్లు కానీ ఏమైనా అంటే పాకిలు కట్టుకున్నప్పుడు దోలాలు వేస్తారు కదా. దోలాల పైన మీకైతే ఈ రేకుల్ని లేదా మీ యొక్క సంథింగ్ సోన్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, స్లాబ్ ఇల్లు కట్టుకుంటే స్లాబ్ లాంటిది, పిల్లర్స్ లాంటివి అనమాట. ఇవి వైపోల్స్. ఇవి బేస్మెంట్. మనకి మొత్తం టెంట్ వేసిన తర్వాత గాలి వచ్చినా ఏవచ్చినా ఎగిరిపోకుండా ఈ బేస్మెంట్లో ఆ కన్నాల్లో అక్కడ ఉన్న సూదులు కదండి, వాటి యాక్చువల్ నేమ్ వచ్చేసి యూపిన్స్ అంటారు అనమాట. ఆ యూపిన్స్ని తెగొట్టడానికి ఒక హ్యామర్ కూడా మనకి ఇస్తారు. సో ఇది ఇంకా బయటకు వచ్చేసరికి సైడ్ అనే వాల్స్ అని ఎందుకన్నారంటే సైడ్ ఉంటాయి కాబట్టి, వాల్స్లా ఉంటాయి కాబట్టి సైడ్ వాల్స్ ఎంట్రీకి ఎగ్జిట్కి యూజ్ అవుతాయి. ముందు వెనక ఉంటుంది, సైడ్ అయితే మొత్తం మీకు కిట్ అంతా క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం అసలు టెంట్ అనేది ఎట్లా వేయాలని చెప్పేసి, అంటే టైం అనేది నేను క్యాలిక్యులేట్ చేయను. బికాజ్ ఏంటంటే నేను 2016-19 బ్యాచ్ అనమాట. నాతో కో క్యాడెట్ కేవలం ఒక పర్సన్ ఉన్నారు. సో మా నాలెడ్జ్తో ఉన్న వాళ్ళకి ఎవరు లేరు. సో నేను టైం అయితే తీసుకోను, అంటే ఎంత టైం ఉన్నది సెకండరీ, బట్ ప్రాపర్ టెంట్ అయితే మీకు వేసి చూపిస్తాను. అండ్ మన ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ రిటర్న్ వీడియోస్ కోసం మన ఛానల్లో సపరేట్గా ఒక ప్లేలిస్టే ఉంది. ప్లేలిస్ట్లో టీఎస్సీ గురించి చాలా ఉన్నాయి, అదర్ టాపిక్స్ కూడా చాలా చెప్తున్నా, అవన్నీ కూడా చెక్ చేసేయండి. అండ్ లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోతాం గాయ్స్.